డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద స్థానికులు భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న భరతమాత విగ్రహాన్ని తొలగించి రహదారి వేశారు. దీంతో స్థానికులు గతంలో ఆందోళనకు దిగారు. వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వం ఓటమి పాలు కావడంతో స్థానికులు మళ్లీ భరతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రాత్రికి రాత్రి విగ్రహాన్ని తొలగించి మాజీ సీఎం జగన్ అందమైన రోడ్లు వేసుకున్నారని మండిపడుతున్నారు. భరతమాత విగ్రహ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి రోడ్డు మార్గం కోసం గతంలో ఇక్కడ అమరానగర్లో ఉన్నటువంటి ఇళ్లను తొలగించి ఇక్కడ రోడ్డు వేసిన పరిస్థితి ఉంది. అదే సమయంలో ఆ ఇంటికి వేసే రోడ్డు అడ్డంగా ఉందని రాత్రికి రాత్రే ఇక్కడుండే భారీ భరతమాత విగ్రహాన్ని ఇక్కడి నుంచి తరలించుకుపోయారు. అప్పట్లో స్థానికంగా ఉండేటువంటి నాయకులు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి దేశభక్తులు కావచ్చు, వారంతా కూడా ఈ ప్రయత్నాన్ని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా వాళ్ళ ప్రయత్నాలను లక్ష్య పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి భారీ భరతమాత విగ్రహాన్ని తీసుకువెళ్లిపోయిన పరిస్థితి. తరువాత అది ఎండకేండి వానకు తడవడంతో ఆ విగ్రహం శిథిలమైన స్థితిలోకి వచ్చేసింది. దీంతో మరో విగ్రహాన్ని తీసుకొచ్చి సీఎం జగన్ నివాసానికి వెళ్లే ఈ భరతమాత విగ్రహం సెంటర్ వద్ద కొంతమంది దేశభక్తులు ఏర్పాటు చేసిన పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఏంటి భరతమాత విగ్రహం ఎప్పటి నుంచి ఉండేది ఇక్కడ, తర్వాత ఎందుకు తొలగించారు దాన్ని? ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి కూడా భరతమాత విగ్రహం ఇక్కడ మేము ఈ రోడ్డు మార్గంలో వెళ్తూ ఉండగా చూస్తూ ఇక్కడ భరతమాతకి నమస్కారం పెట్టుకుంటూ ఇక్కడ ప్రయాణం సాగిస్తూ జీవనం కలుపుతున్నాము. గత ప్రభుత్వం వారు హయాంలో ఇక్కడ రోడ్డు ఎక్స్చేంజ్ అనే ఒక పేరుతో ఇక్కడ భారతమాత ఆ రోడ్డు ఎక్స్చేంజ్కి అడ్డం లేకపోయినా సరే వారు తీసే ప్రయత్నం చేసినారు. అప్పుడు మేము స్థానికులం అందరం కూడా భారతమాత భక్తులము, దేశభక్తులంగా మేము అందరం కూడా వారిని అడగటం జరిగినది. వారు మా పనులన్నీ ఈ రోడ్ ఎక్స్టెన్స్ పనులన్నీ పూర్తయిన తర్వాత మేము యథాస్థానంలోనే నిర్మాణం చేస్తాము, అప్పుడు దాకా సంరక్షిస్తామని మాట ఇచ్చినారు. దానితో మేము మన డెవలప్మెంట్ కార్యక్రమం కాబట్టి మేము కూడా దానికి సమ్మతించి అప్పటికి ఓకే అనుకున్నాము. తరువాత వారు మళ్ళా భారతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయమని అడిగినా కానీ వారు స్పందించుకోలేదు. ఇలాగే మేము చాలా బాధాకరం వ్యక్తం చేసి భారతమాత భక్తులం కానీ దేశభక్తులం కానీ తాడేపల్లి గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి మళ్ళా అదే ప్లేస్లో భారతమాత విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. అయితే వారు గత ప్రభుత్వం వారు విగ్రహాన్ని సంరక్షిస్తాము, జాగ్రత్తగా చూస్తామని మాట ఇచ్చి వారు నిర్లక్ష్య కారణంగా భారతమాత విగ్రహం కొంత శిథిలావస్థకి చేరటం వల్ల మళ్ళీ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి అక్కడ ఉన్న చిన్న విగ్రహం భారతమాత విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున. కానీ ఈరోజు ఎంతో పర్వదినం, దేశం గర్వించదగ్గ రోజు. భారతమాత భక్తులుగా దేశభక్తులుగా మేము ఎంతో గర్వించదగ్గగా ఫీల్ అవుతూ అందరికి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ భారతమాతకి జై. గతంలో ఎన్ని అడుగుల విగ్రహం ఇక్కడ ఉండేది, ఇప్పుడున్న విగ్రహాన్ని ఏమన్నా మళ్ళీ మోడర్నైజ్ చేసి మళ్ళీ పెట్టే ఉద్దేశం ఉందా? గతంలో వాటర్ ఫాల్ కానీ ఈ వాటర్ భారతమాత విగ్రహానికి కూడా మంచి అంగరంగ వైభవంగా ఉండేది. 12 అడుగుల విగ్రహం ఏర్పాటు జరిగినది. మరలా కూడా 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పం చేసినారు తాడేపల్లి పెద్దలు, నాయకులు అందరూ కలిసి. ప్రస్తుతానికి చిన్న విగ్రహం ఏర్పాటు చేసినారు. మళ్ళా కొత్త విగ్రహాన్ని 12 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని గతంలో ఎన్ని అడుగుల విగ్రహం ఉండేది, అది ఏ పరిస్థితిలో ఉంది ప్రస్తుతం? 12 అడుగుల విగ్రహం పెట్టారండి. చుట్టూ లైటింగ్తో వాటర్ ఫాల్స్తో బాగుండేది. అప్పుడు మాజీ సీఎం గారు వాళ్ళ రోడ్ల కోసం అని తీయించేశారు. అది తీసే క్రమంలోనే సగం విరిగిపోయింది. సరే ఎలా మళ్ళీ దాన్ని బాగు చేయించి పెడదామనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇది కడతాం ఇదంతా జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టంగానే శాంతం విరిగిపోయింది. ఇంకా అది పనిచేయదు, నిలబడదు. అందుకని దాన్ని తీసేసి అంతకుముందు ఫస్ట్ అసలు పెట్టింది ఇదే విగ్రహం ఇక్కడ. అందుకని మళ్ళీ ఈ విగ్రహాన్ని పెడతాం. మళ్ళీ ఆగస్టు 15 కల్లా కొత్త విగ్రహం తెచ్చి పెడతాం.
చివరకు ఆ విగ్రహం శిథిలావస్థకు చేరే విధంగా చేసిన ఈ ప్రభుత్వం పైన వారంతా మండిపడుతున్నారు. ఇదే సమయంలో ఏదైతే విగ్రహం నష్టపోయారో అటువంటి విగ్రహాన్ని ఆగస్టు 15లోగా మళ్ళా 12 అడుగుల విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేసి తమ దేశభక్తిని చాటుకుంటామని వీరంతా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, తాడేపల్లి.